టు చెన్నై ఇన్స్టిట్యూట్ 2021. ఓకే, ఇప్పుడు మనం ప్రాబబిలిటీలోని ఫస్ట్ సమ్లో మనకి ఫస్ట్ రోమన్లోని 5 సమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 5 సమ్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమంటాడంటే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ ఒక ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ నాట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో చెప్పండి. అసలు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఏంటి, ఈవెంట్ ఈ అంటే ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ నాట్ ఈ అంటే ఏంటి, అసలు ఈవెంట్ అంటే ఏంటి. ఈవెంట్ అంటే ఒక థియరీ క్లాసులు మీరు ఎక్సలెంట్గా అయితే మీకు ఒక వీడియో చేశాను చూడండి. ఎనీ డౌట్ ఇంకా ప్రాబబిలిటీలోంచి ఏ డౌట్ వచ్చినా ఆ వీడియో మీరు చూసినట్టయితే ఖచ్చితంగాను ప్రాబబిలిటీలో కంప్లీట్గా మీకు ఎనీ డౌట్ అందులో ప్రతి దానికి కూడా సమాధానం ఉంది. అసలు ఈవెంట్ అంటే ఏంటి, ఈవెంట్ అనేటప్పటికి ఒక డైని మనం త్రో చేసామనుకోండి, త్రో చేస్తే 1 వచ్చింది అనుకోండి, 1 అనేది ఒక ఈవెంట్. 5 వచ్చింది అనుకోండి, 5 అనేది ఒక ఈవెంట్. ఓకే, 7 వచ్చింది, సారీ 6 వచ్చింది అనుకోండి, 6 ఒక ఈవెంట్. 2 వస్తే 2 ఒక ఈవెంట్, అలా అనమాట. అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. ఇప్పుడు సపోజ్ నేను 2 కోరుకున్నాను అనుకోండి, అది నాకు ఫేవరబుల్ అవుట్కమ్. ఫేవరబుల్ అవుట్కమ్ ప్రాబబిలిటీ అంటే ఏం చెప్పుకున్నాం మనం. ప్రాబబిలిటీ అనేటప్పటికి షార్ట్ కట్లో మనం P ఆఫ్ E అని రాసుకుంటాం. ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే నేను 2 కోరుకున్నాను అంటే ఇందులో ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి, 6. అందులో నేను ఒకటి కోరుకున్నాను, నాకు ఫేవరబుల్ అవుట్కమ్ ఏంటి, 2 అనమాట. 2 ఎన్ని ఉంటాయి, అందులో ఒకటే ఉంటుంది, అంటే ఫేవరబుల్ అవుట్కమ్ ఒకటే ఉంది. ఓకే, మరి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, అందులో టోటల్ అవుట్కమ్స్ 1 2 3 4 5 6 ఉంటాయి. ఓకే, అంటే ప్రాబబిలిటీ ఏంటంటే నేను కోరుకున్న ఫేవరబుల్ అవుట్కమ్ 2 అనేది ఒకటే ఉంటుంది, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అని చెప్పేసి అంటారు. మరి ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ అంటే ఏంటి, ఎస్ నేను 2 కోరుకున్నాను కదా, 2 కోరుకుంటే అది ఫేవరబుల్ అవుట్కమ్. మరి 2 కాకుండా మిగతావన్నింటిని ఏమంటారు అంటే మనకి నాట్ ఈ అంటారు. అంటే ఏంటి, 2 కాకుండా ఉన్నవి 1 3 4 5 6 ఇవి వచ్చి నాట్ ఈ. ఓకే, నాట్ ఈకి చెప్పాలి, ఇప్పుడు దానికి కూడా ప్రాబబిలిటీ చెప్పచ్చు. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ అదేంటి, అప్పుడు మరి నేను కోరుకున్నాయి కాకుండా మిగతావి ఎన్ని ఉన్నాయి, 2 ఒకటి తీసేయండి, ఒకటి తీసేస్తే ఇంకా ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి. కాబట్టి 5/6 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుందో చెప్పండి అంటున్నాడు. ఒక ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ, ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ నాట్ ఈ రెండింటికి కూడా యాడ్ చేస్తే ఎంత వస్తుందో చెప్పండి అంటున్నాడు వచ్చి. అంటే P ఆఫ్ నాట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది 1/6, ఇది 5/6 యాడ్ చేస్తే 6 ఎల్సిఎం రెండు ఒకేలా ఉంటే 5ను వచ్చేసేయచ్చు, ఈ రెండు ఒకేలా ఉంటే 5ను వచ్చేసేయచ్చు. అంటే 1 + 5 6, 6/6 1, 6/6 1. అంటే P ఆఫ్ నాట్ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1 అనేది రావడం జరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటాను ఇది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ కాంట్ హ్యాపెన్ ఈజ్ డాష్ సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ డాష్. ఓకే, అయితే ఇప్పుడు సపోజ్ ఒకటి మనం కోరుకునేది రాకపోతే దాన్ని ఏమంటాం చూడండి. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ నాట్ కాంట్ హ్యాపెన్, జరగకపోవడానికి ప్రాబబిలిటీ చెప్పండి అంటున్నాడు. జరగకపోవడానికి ప్రాబబిలిటీ అంటే ఇప్పుడు సపోజ్ ఈ డైని మనం త్రో చేసాం అనుకో, నేను 7 కోరుకున్నాను అనుకో, నాకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, ఎస్ 0. ఎందుకనంటే అందులో 1 కోరుకోలేదు, 2 కోరుకోలేదు, 3 కోరుకోలేదు, 4 కోరుకోలేదు, 5 కానీ 6 కానీ కోరుకోలేదు. మరి 7 కోరుకున్నాను, అందులో లేనిది కోరుకున్నాను. మరి అప్పుడు నాకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 0. టోటల్ అవుట్కమ్స్ 6. అంటే 0/6 = 0. కాబట్టి అలాంటి దానికి ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ దట్ కాంట్ హ్యాపెన్, జరగకపోవడానికి ప్రాబబిలిటీ చెప్పండి అని అడుగుతున్నాడు. జరగకపోవడానికి ప్రాబబిలిటీ 0. ఓకే, సచ్ అటువంటి దాన్ని అండ్ ఈవెంట్ ఈజ్ కాల్డ్, అటువంటి ఈవెంట్ ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. ఇంపాసిబుల్ ఈవెంట్.
ఇంపాసిబుల్ ఈవెంట్ అని పిలుస్తారు. ఓకే, ప్రాబబిలిటీ 0 అయితే అటువంటి దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం వచ్చి. ఎస్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి చూడండి, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ ఈజ్ సర్టెన్ ఇన్ హ్యాపెన్. జరగడానికి ప్రాబబిలిటీ చెప్పండి, జరగడానికి ప్రాబబిలిటీ. ఓకే, ఖచ్చితంగా జరగడానికి, ఖచ్చితంగా జరగాలి, ఇంకా నువ్వు అనుకున్నదానికి ఖచ్చితంగా జరగాలి, ఖచ్చితంగా జరగడానికి ప్రాబబిలిటీ చెప్పమంటున్నాడు. ఖచ్చితంగా జరగడం అంటే నేను 2 కోరుకున్నాను, 2 ఖచ్చితంగా వచ్చేస్తుంది ఏంటి, రాదు కదా. మరి ఖచ్చితంగా జరగడానికి ప్రాబబిలిటీ చెప్పమంటున్నాడు. అంటే ఖచ్చితంగా జరగడానికి ప్రాబబిలిటీ అంటే ఇప్పుడు సపోజ్ నేను డై త్రో చేస్తున్నాను, మా ఫ్రెండ్ వచ్చి దాన్ని 1 నుంచి 6 లోపు ఏదో ఒకటి పడతాయి. 1 నుంచి 6 మధ్యలో ఏదైనా పడతాయి. 1 పడవచ్చు, 6 పడవచ్చు, మధ్యలో ఉన్న 2, 3, 4, 5 ఏదైనా పడవచ్చు అని అడిగాడు వచ్చి. అది షూర్ ఈవెంట్, ఖచ్చితంగా జరుగుతుంది అది. ఎందుకంటే నేను డై వేసిన తర్వాత ఖచ్చితంగా జరగడానికి ఛాన్స్ ఉంది అది. కాబట్టి దాన్ని ఏమంటాం, ప్రాబబిలిటీ. దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత చూద్దాం. దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత అంటే వాడు మొత్తం కోరుకున్నాడు కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 6. ఫేవరబుల్ అవుట్కమ్స్ 6, టోటల్ అవుట్కమ్స్ 6. కాబట్టి 6 క్యాన్సిల్ 1. కాబట్టి దీనికి మనం ఖచ్చితంగా జరిగేటప్పుడు, ఖచ్చితంగా జరగాలి అన్నప్పుడు ప్రాబబిలిటీ ఎంత అంటే 1. అటువంటి సచ్ యాన్ ఈవెంట్స్ ఆర్ ఈస్ కాల్డ్, అటువంటి ఈవెంట్స్ ఏమని పిలుస్తారు, షూర్ ఈవెంట్స్ అంటారు. షూర్ ఈవెంట్స్. షూర్ ఈవెంట్స్ అంటారు. ఓకే, ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ద ఈవెంట్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్ లో ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి, 1 పడడం ఒక ఈవెంట్ అని చెప్పాను, 2 పడడం ఒక ఈవెంట్ అని చెప్పాను, 3 పడడం ఒక ఈవెంట్ అని చెప్పాను, 4 పడడం ఒక ఈవెంట్, 5, 6 పడడం కూడా ఒక ఈవెంట్. మొత్తం ఎన్ని ఈవెంట్లు ఉంటాయి, 6 ఈవెంట్లు ఉంటాయి. మరి అన్ని ఈవెంట్స్ ని ప్రాబబిలిటీని యాడ్ చేస్తే ఎంత వస్తుందో చెప్పండి అని అడిగేది. ఏంటంటే అన్ని ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీని యాడ్ చేస్తే ఎంత వస్తుందో చెప్పండి అని అడుగుతున్నాడు. ఫస్ట్ నేను 1 కోరుకున్నాను అనుకోండి, దానికి ప్రాబబిలిటీ చెప్పండి. నేను 1 కోరుకున్నాను అనుకో, దానికి ప్రాబబిలిటీ చెప్పాలి అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అంటే సమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి ప్రతి ఈవెంట్ అంటే ఇక్కడ వచ్చేటప్పుడు ప్రతి ఈవెంట్ కి ప్రాబబిలిటీ ఫైండ్ చేసి అప్పుడు అన్నింటినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది. ఇప్పుడు నేను 1 తీసుకున్నాను అనుకోండి, 1కి ప్రాబబిలిటీ ఏంటి, 1కి ప్రాబబిలిటీ అంటే 1 నేను కోరుకున్నాను కాబట్టి నా ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 అనేది ఇందులో ఎన్ని ఉంటాయి, అది ఫేవరబుల్ అవుట్కమ్ ఒకటే ఉంటుంది. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. అదేవిధంగా 2కి ప్రాబబిలిటీ వచ్చేటప్పటికి నేను 2 కోరుకున్నాను అనుకోండి, అది ఫేవరబుల్ అవుట్కమ్. ఫేవరబుల్ అవుట్కమ్ ఎన్ని ఉంటాయి, 2 అనేది ఒకటే ఉంటుంది కాబట్టి 1, టోటల్ అవుట్కమ్స్ 6. ఇలా ఈ అన్నింటికి కూడా ఇందులో ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి అన్ని ఈవెంట్స్ కి కూడా ప్రాబబిలిటీ ఫైండ్ చేసి ఆ ప్రాబబిలిటీ మొత్తం అంటే అన్ని ఈవెంట్స్ కి కూడాను వచ్చినటువంటి ప్రాబబిలిటీని యాడ్ చేయండి అంటున్నాడు వచ్చి. ఓకే, యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తే ప్రాబబిలిటీ అన్నింటికి వచ్చినటువంటి ఈవెంట్స్, అన్ని ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీ కట్టాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 1/6, 1/6, 1/6, 1/6, 1/6, 1/6, ఎందుకంటే 6 ఉంటాయి కాబట్టి. ఎల్సిఎం ఎంత, 6. రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి 5ను వచ్చేద్దాం. 1+, రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి 1+, రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి 5ను వచ్చేసేయచ్చు. 1+1+1 మొత్తం అన్ని యాడ్ చేస్తే 6/6, క్యాన్సిల్ చేస్తే 1. అంటే ఒక ఇందులో ఉండే ఈవెంట్స్ అన్నింటికి కూడా ప్రాబబిలిటీ ఫైండ్ చేసి యాడ్ చేస్తే ఎప్పుడు ఆన్సర్ 1 వస్తుంది. ఓకే, దీని ఆన్సర్ ఎక్స్పెరిమెంట్కి 1. Okay, the sum of probabilities of all the events of an experiment is 1. The probability of an event is greater than or equals to 0 and less than or equals to 1. అంటే అర్థం ఈక్వల్ ప్రాబబిలిటీ ఎప్పుడైనా 0కి ఈక్వల్ గానైనా ఉంటుంది, గ్రేటర్ దెన్ 0 కంటే ఎక్కువైనా ఉంటుంది. నెక్స్ట్ అండ్ లెస్ దాన్ తక్కువ ఉంటుంది, దేనికంటే తక్కువ ఉంటుంది, 1 కంటే తక్కువైనా ఉంటుంది లేదా ఈక్వల్స్ టు 1 అయినా ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రాబబిలిటీ అనేది 1 కంటే ఎక్కువ ఉంటుంది లేదా 1కి ఈక్వల్గా ఉంటుంది ప్రాబబిలిటీ.
లేదా 1 కంటే తక్కువ ఉంటుంది, లేదా ఈక్వల్గా కూడా ఉంటుంది ప్రాబబిలిటీ అనేది. అంతేగాని 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రాబబిలిటీ వాల్యూ 0 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు, లేదా వాటి మధ్యలోనే ఉంటుంది ప్రాబబిలిటీ వాల్యూ. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.